ఒకప్పుడు రాంపురం అనే ఒక చిన్న పల్లెటూరులో గోపన్న అనే మంచి గొర్రెల కాపరి ఉండేవాడు. అతని దగ్గర చాలా మేకలు ఉండేవి. ప్రతిరోజు వాటిని అడవికి మేతకు తీసుకెళ్లేవాడు. వాటిలో చాలా చలాకీగా ఉండే ఒక చిన్న మేక పిల్ల ఉండేది. దానికి తిరగడం చాలా ఇష్టం. ఒకరోజు ఆ చిన్న మేక పిల్ల మందుండి దూరంగా వెళ్ళిపోయింది. దాని తల్లి గమనించి గట్టిగా హెచ్చరించింది, బంగారం, మందుండి దూరం వెడ్డకు. అడవిలో చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. కానీ ఆ చిన్న మేక పిల్ల వినలేదు. తన తల్లి చాలా కఠినంగా ఉందని, తన్ని ఆడుకోనిదని అనుకుంది. నేను బయటున్న అందమైన ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను అని అనుకుంటూ మొండికేసింది. అందుకని ఒకరోజు తన తల్లి చూడకుండా ఆ చిన్న మేక పిల్ల మందు నుండి బయటకు వెళ్ళిపోయింది. తిరగడానికి చాలా ఉత్సాహంగా ఉంది. చాలా సంతోషంగా గంతులు వేస్తూ తిరుగుతూ ఉంది. అకస్మాత్తుగా దగ్గరలోనే పొంచి ఉన్న ఒక ఆకలితో ఉన్న పులి దానిని చూసింది. క్షణాలలో పులి దూకి ఆ చిన్న మేక పిల్లను తినేసింది. పిల్లలు ఇక యొక్క నీతిగేమిటంటే, పెద్దలు చెప్పే మాటలు మన మంచికే. వాళ్ళు మన భద్రత గురించి, మన సంతోషం గురించి ఆలోచిస్తారు. కొన్నిసార్లు అలా అనిపించిపోయినా, కాబట్టి వాళ్ళు చెప్పేది ఎల్లప్పుడూ వినండి. చూసేందుకు ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీ బాగులు చూసుకోండి.